దేవుని యొక్క మంచితనాన్ని మనం ఎంతగా అయితే తెలుసుకుంటామో, దేవుని ప్రేమను ఎంతగా అయితే తెలుసుకుంటామో, ఆయన ఫర్గివ్నెస్ని మనం ఎంతగా రిసీవ్ చేసుకుంటామో అంతగా మనము పరిశుద్ధపరచబడతామంట. హల్లెలూయా. పరిశుద్ధత అనేది కూడా ఒక వరమే. దేవుని నీతి అనే వరాన్ని మనం పొందుకొని ఉన్నాము. నీతి దానము మనం రిసీవ్ చేసుకొని ఉన్నాము తిరిగి జన్మించిన తర్వాత. మనము నీటిలో బాప్టిజం తీసుకున్నప్పుడు మన పాత జీవితము మనం ఏం చేసాము అని అంటే, మనము బాప్టిజం తీసుకున్నప్పుడు మన పాత జీవితాన్ని మనము పాత పెట్టి తన జీవంకు తిరిగి లేచాము. అప్పుడు మనము ఏం చేస్తున్నాము అంటే, మనము ఒక పునరుద్ధాన శక్తిలో మనము జీవించడానికి మనము నూతన జీవం పొందిన వారమట. నూతన జీవం పొందిన వారమై మనము పాపమునకు దాసులం ఇక కాదు, కానీ మనము నీతికి దాసులమై ఉన్నాము. హల్లెలూయా. సో మనము ఎంతగా అయితే దేవుని యొక్క ప్రేమను మనం తెలుసుకుంటూ ఉంటామో, ఎంతగా అయితే ఆయన యొక్క ప్రేమ రిసీవ్ చేసుకొని ఆయన యొక్క ఫర్గివ్నెస్ని మనం తెలుసుకుంటామో, అంతగా మనము పరిశుద్ధతలో మనము ఎదుగుతాము. హల్లెలూయా. సో ఇప్పుడు మనం తిరిగి జన్మించిన ప్రతి వ్యక్తి కూడా నూతన సృష్టి అయి ఉన్నాడు. హల్లెలూయా.